అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మాట కీర్తనలు 146వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును, యెహోవాను స్తుతించుడి. ఈ యొక్క కీర్తనలు 146వ అధ్యాయం అంతా కూడా స్తుతి కీర్తనగా మనము చెప్పవచ్చు అన్నమాట. దావీదు భక్తుడు తన జీవితంలో దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులు, ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 145వ కీర్తన, 146వ కీర్తన, 147వ కీర్తన, ఈ కీర్తనలు మనకు స్తుతి కీర్తనలుగా రాసినట్లుగా మనము గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ ఈ యొక్క మాటలో మనం గమనిస్తే మనం పూజించేటువంటి దేవుడు, మనం ఆశ్రయించేటువంటి దేవుడు, మనము నమ్ముకున్నటువంటి ఆ యొక్క దేవుడు, యెహోవా దేవుడు అయినటువంటి ఆ దేవుడు ఎలాంటి దేవుడుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాడంటే నిరంతరము ఏలేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడనమాట. ఆయన ఒక కాలము, ఒక సంవత్సరము, ఒక యుగము అనేటువంటిది కాకుండా ఎల్లప్పుడూ ఈ యొక్క భూమి ఉన్నంత వరకు, తర్వాత ఈ భూమి అంతరించిన తర్వాత కూడా ఆ యొక్క నిత్యత్వంలో కూడా ఆయన రాజ్యము చేసి ఏలేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడని ఈ యొక్క మాట ద్వారా దావీదు భక్తుడు బయలుపరుస్తూ ఉన్నాడనమాట. అయితే రెండవ లైన్లో గమనిస్తే సియోను అంటే దేవుని బిడ్డలు అనమాట. దేవుని మందిరంలో దేవుని బిడ్డలుగా, దేవుని రక్తంతో కొనబడినటువంటి వారుగా, దేవుని స్వాస్థ్యంగా చేయబడినటువంటి ఆ బిడ్డలను దేవుడు సియోను అని, అంటే నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క సియోను అనేటువంటి యొక్క స్థలంలో నీ పేరు నా పేరు పెట్టుకొని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. సియోను నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యం చేయును. తరములన్నిటినీ, ఎన్ని తరాలుంటే, యుగాలు మారిన, తరాలు మారిన దేవుడు మారడు అన్నట్లుగా ఆయన మారేటువంటి దేవుడు కాదు. ఈ యొక్క రాజ్యానికి సంబంధించినటువంటి అధిపతులైనటువంటి వారు 5 సంవత్సరాలకు ఒకసారి ఒకరు మారిపోతూ ఉంటారు. లేకపోతే వాళ్ళే వచ్చినా కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఆ తర్వాత ఖచ్చితంగా వేరే వారిని ఎన్నుకునేవారుగా ఈ మనుషులు ఉంటారనమాట. అయితే ఈ మనం నమ్మినటువంటి ఈ దేవుడు మారేటువంటి దేవుడు కాదు, తరములన్నింటినీ ఆయనే రాజ్యం చేసేటువంటి దేవుడుగా ఇక్కడ దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడనమాట. అటువంటి దేవుణ్ణి మనం దేవుడుగా పొందినందుకు మనం ఎంతో ధన్యులమై ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా దేవుని బిడ్డల ఎడల చేసినటువంటి మేలులు, ఉపకారములు, అదే దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా రాసినట్లుగా మనము గమనించవచ్చు అనమాట. ఈ యొక్క 146వ అధ్యాయం మొత్తం మనం చదివినట్లయితే మనం ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని నమ్ముకుంటే మనకు క్షేమం ఉంటుంది అనేటువంటి మాటలు ఇక్కడ మనకు రాయబడుతూ వస్తూ ఉన్నాయన్నమాట. 3వ వచనం మనం గమనిస్తే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది గుండా వెళ్తూ, నీ జీవితంలో ఏదైనా రక్షణ కావాలని నువ్వు కోరుతూ ఉంటే, ఆత్మీయ సంబంధమైనటువంటి రక్షణ అయితేనేమి, శరీర సంబంధమైనటువంటి భద్రత అయితేనేమి, ఏదైనా కూడా నీవు కోరుకున్నట్లయితే అది ఎవరి ద్వారా కలుగుతుందంటే రాజుల ద్వారా, నరుల ద్వారా కలగదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. ఖచ్చితంగా నీవు ఆయనను నమ్ముకుంటే ఖచ్చితంగా నీకు రక్షణ కలుగుతుందనమాట. ఆయనను నీవు సొంత రక్షకునిగా ఇంకా అంగీకరించకపోతే, ఇంకా రక్షణ కార్యం నీలో జరగకపోతే, యేసు ప్రభువు ఆ యొక్క సిలువలో కార్చినటువంటి ఆ యొక్క రక్తము ఇంకా నీ కొరకు ఇంకా ఆ యొక్క శిలోమ్రాన్ మీద నుండి కారుతూ ఉన్నదనమాట. నీ కొరకు ఆ యొక్క సముద్రంలాగా ఉన్నటువంటి ఆ యొక్క యేసు రక్తము ఇంకా నీ కొరకు ఎదురు చూస్తుంది. నా బిడ్డ నా వైపు ఎప్పుడు వస్తాడు, నా దగ్గరికి వచ్చి ఎప్పుడు రక్షణ పొందుతాడు, నా దగ్గరికి వచ్చి ఎప్పుడు తన పాపాలు ఒప్పుకుంటాడు, పశ్చాత్తాపడతాడు, నా బిడ్డగా ఎప్పుడు చేయబడతాడు అని ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలైనటువంటి వారి కొరకు, రక్షణ లేనటువంటి బిడ్డలైనటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఇప్పుడైనా కూడా నీవు నిర్లక్ష్యం చేయకుండా ఆయన వద్దకు వచ్చి ఆయన రక్తంలో నీ యొక్క పాపములన్నిటినీ కడుక్కొని
నీవు రక్షణ పొంది ఆయనను మాత్రమే నమ్ముకోవాలని, ఏ రాజును నమ్ముకున్నా, ఏ నరులను నమ్ముకున్నా, ఏ సొంత స్నేహితులు మన ఇంట్లో వారైనప్పటికీ కూడా, మన రక్త సంబంధులైనప్పటికీ కూడా, ఎవరిని నమ్ముకున్నా కూడా మనకు రక్షణ, భద్రత, క్షేమము అనేది కలగదని ఇక్కడ దావీదు భక్తుడు తన జీవితంలో తన అనుభవాన్ని ఇక్కడ మనకు రాస్తూ ఉన్నాడనమాట. అలాగునే మనము కూడా మన అనుభవపూర్వకంగా ఇలాగ దేవుని నమ్ముకొని ఎవరిని ఆశ్రయించకుండా ఉండాలని దేవుని వాక్యం ఈ దినాన మనకు సెలవిస్తూ ఉన్నదనమాట. ఇక్కడ మనం 5వ వచనంలో మనం గమనిస్తే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇక్కడ ఒక ధన్యత గురించి దేవుని వాక్యం ఈ దినాన నీకు బయలుపరుస్తూ ఉన్నదనమాట. మామూలుగా మనకు జీవితాల్లో ఒక ఉద్యోగం వస్తే, అబ్బా వీడు భలే ధన్యుడురా, వీడు అదృష్టవంతుడురా. ధన్యుడు అనేటువంటి మాట ఏంటంటే ఆశీర్వదించబడినటువంటి వాడు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ లోక సంబంధంగా మనం ఆలోచిస్తే అదృష్టవంతుడు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ లోక సంబంధంగా మనం అనుకోవచ్చు, ధనము, ధాన్యము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యములు ఉన్నప్పుడు మాత్రమే వారు అదృష్టవంతులు అని మనము చెప్పుకుంటూ ఉండవచ్చు. అయితే కానీ దేవుని వాక్యం అలా సెలవీయట్లేదనమాట. అది ఈ లోకానికి సంబంధించినటువంటి మాటలు, అవి ఈ లోక సంబంధమైనటువంటి వాటలు నిజమైనటువంటివి కాదు. కానీ దేవుని వాక్యం ఏదైతే చెప్తూ ఉందో అది ఖచ్చితంగా నిజమని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, నిజంగా నీ దేవుడు నీకు సహాయుడుగా ఉంటూ ఉన్నాడా? దేవుడు నాకు సహాయుడుగా ఉన్నాడు, పలాని పరిస్థితిలో దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నన్ను ఆదుకున్నాడు అని నీ జీవితంలో నీవు చెప్పినట్లయితే నిజంగా నీ దేవుడు నీకు సహాయుడగును అని, నా దేవుడు నాకు సహాయుడగును అని నీవు చెప్పగలుగుతావు. అలా నీవు చెప్పగలిగినట్లయితే ఇక్కడ 2వ లైన్లో మనం గమనిస్తే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటూ ఉన్నాడు. అయితే ఆయన సహాయాన్ని కోరుతూ ఆయన మీదే ఆశ పెట్టుకుంటే వారు ఖచ్చితంగా ఎవరంట ధన్యులుగా ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. నిజంగా నీవు దేవుని చేత సహాయం పొందుతూ ఉన్నావా? నిజంగా నీవు దేవుని మీదనే ఆశ పెట్టుకొని, ఇంకెవ్వరి మీద నా ఆశ లేదండి, నేను దేవుని మీదే ఆశ పెట్టుకున్నాను, ఇస్తే దేవుడు ఇవ్వాలి, లేకపోతే లేదు. ఇలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే మనుషులందరూ చేతులు ఎత్తేసినప్పుడు ఈ మాటలు మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. డాక్టర్స్ కూడా మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నాదేం లేదు, 2 గంటల తర్వాత 2 గంటల వరకు మేమేం చెప్పలేము, అంత 24 గంటల వరకు మేమేం చెప్పలేము అన్నప్పుడు మాత్రమే మనము దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాం. అంతవరకు డాక్టర్లు నమ్ముకుంటూ ఉంటాం, డబ్బులను నమ్ముకుంటూ ఉంటాం, వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం, వీళ్ళ రికమెండేషన్ అడుగుతూ ఉంటాం, ఏ హాస్పిటల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటాం. ఇలా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడైతేనేమి, లేకపోతే ఏదైనా నీకు అవసరత వచ్చినప్పుడైతేనేమి వారిని వీరిని ఆశ్రయిస్తూ వారి సహాయాన్ని వీరి సహాయాన్ని కోరుతూ ఉంటాం. అందరూ నా దగ్గర లేవు, నేనేం చేయలేను అన్నటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళేదానివిగా ఉంటావు. అయితే ప్రభు కోరేది ఏంటంటే, అయితే నీ జీవితము అదృష్టవంతమైనటువంటిది కాదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. నీవు నిజమైన అదృష్టవంతుడిగా ఎప్పుడు చేయబడతావంటే, నిజమైన ధన్యతలోనికి ఎప్పుడు వస్తావంటే, నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు, నీకు అవసరత వచ్చినప్పుడు ప్రభువును మాత్రమే నీ సహాయుడిగా ఉంచుకుంటూ ఆయన మీదే నీవు ఆశ పెట్టుకున్నట్లయితే నువ్వు నిజంగా ధన్యురాలవుగా చేయబడతావని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. ఇదే అధ్యాయంలో మనం గమనిస్తే కొన్ని మాటలు మాత్రమే మనం చూస్తూ ఉన్నాము సమయ హద్దుబాట్లను బట్టి. ఇక్కడ మనం గమనిస్తే 7వ వచనం, 8వ వచనము, 9వ వచనం మనం గమనిస్తే, బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. నువ్వు బాధపరచబడుతూ ఉంటే నీ పట్ల న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఆయన నీకున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. తర్వాత ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయును. నీ జీవితంలో ఆకలి అనేటువంటి బాధ లేకుండా దేవుడు నిన్ను కాపాడుతూ నీకు ఆహారం ఇస్తూ ఉన్నాడు కనుక ఆయనను మనము స్తుతించాలని దావీదు భక్తుడు ఈ దినం మనకు బయలుపరుస్తూ ఉన్నాడు అనమాట. ఆ యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. నీ యొక్క పాపపు కట్ల నుండి, సైతాన్ యొక్క బంధకాలైతేనేమి, ఏ బంధకాల్లో నీవు ఉంటూ ఉన్నావో, ఏ బలహీనత అనేటువంటి బంధకంలో నీవు ఉంటూ ఉన్నావో
అయితే విడుదల చేయగలిగినటువంటి దేవుడు యెహోవా దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు బంధకముల నుండి విడుదల కలుగుతున్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయును. నీ యొక్క ఆత్మీయ గుడ్డితనము, ఇంకా దేవుణ్ణి నీ కన్నులతో చూడలేనటువంటి ఆ యొక్క గురుడితనము, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఇంకా గుర్తెరగలేనటువంటి ఆ యొక్క గురుడితనమును తీసివేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ యొక్క కృంగుదనల నుండి నిన్ను లేవనెత్తేవాడు. తర్వాత నీవు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నిన్ను ప్రేమించేవాడుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. తర్వాత పరదేశులను కూడా కాపాడేటువంటి దేవుడుగా మన ప్రభువు ఉంటూ ఉన్నాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడనమాట. తండ్రి లేని బిడ్డలైనటువంటి వారు ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. పరమ తండ్రి అయినటువంటి దేవుని ద్వారా, దేవుని చేత నీవు ఆదరించబడతావు. తర్వాత విధవరాండ్రైనటువంటి వారు, భర్త కోల్పోయినటువంటి వారు, నాకు ఆశ్రయం ఏంది, నాకు ఆధారం ఏది అని చింతించాల్సిన అవసరము లేదు. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏంటంటే ఆయన విధవరాండ్రను, తండ్రి లేనటువంటి వారిని ఆదరించేవాడుగా ఈ దినము దేవుని వాక్యం మనకు బయలుపరుస్తూ ఉన్నదనమాట. ఇలాంటి దేవుణ్ణి మన జీవితంలో దేవుడుగా పొందినటువంటి మనము ఎంతో ధన్యురాలముగా చెప్పుకోవచ్చు అనమాట. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నదనమాట. ఇలాంటి యెహోవా దేవుణ్ణి, ఇన్ని మేలులు చేసేటువంటి యెహోవా దేవుణ్ణి నీ జీవితంలో నిజంగా నీ దేవుడుగా కలిగి ఉన్నావా? వేరొకరిని దేవుళ్ళుగా నువ్వు కలిగి ఉన్నావా? అయితే దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, నీవు నిజమైనటువంటి ధన్యతలోనికి రావాలంటే యెహోవాని నీ యొక్క దేవుడుగా నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడనమాట. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాము. కీర్తనలు 146వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరములన్నిటిను రాజ్యం చేయును, యెహోవాను స్తుతించుడి. ఎందుకు దేవుని స్తుతించాలో మనము ఈ యొక్క అధ్యాయం అంతట్లో మనము గమనించినప్పుడు దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి సహాయం చేయగలవాడు, ఎలాంటి ధన్యతలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు అనేటువంటి సత్యాలని మనం గుర్తెరిగి ఆయనను దావీదు వలె మనం కూడా ఆయనను ఆరాధించాలని, ఆయనను స్తుతించాలని దేవుడి దినాన మనల్ని కోరుతూ ఉన్నాడు అనమాట. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.